రాంబాబు గురించి మనందరికీ తెలిసిందే. సో, ఏకైకగా నిలిచిపోతుంది వైసీపీకి అంటే అంబటి తప్ప ఇంకెవరు లేరేమో అర్థమవుతుంది. ఎందుకంటే పార్టీ పొజిషన్ మొత్తాన్ని పగ్గాల్లో పెట్టుకోవాలనుకుంటున్నామో తెలియదు గానీ, నిన్న అతి దారుణంగా మాట్లాడినట్టు మాటలు ఒక్కొక్కటిగా ప్రశ్నగా మీకు ఒకసారి అడుగుతాను. మీరు దానికి ఏం సమాధానం చెప్తారో చూద్దాం. మొత్తానికి అంబటి గురించి చెప్పాలి ఒక మాట్లాడి మీరేం చెప్తారు? ఇప్పుడు ముత్యాల ముగ్గని సినిమా వచ్చింది 40-50 ఏళ్ళ ఆ టైంలో. అందులో రాఘోపాల్ గారు ఏమంటాడంటే, పోయినోళ్ళు పోగా మేజవాణి బృందం మిగిలింది, కెళమెక్కిన తప్పేళాలు మూతలు ఊడిపోయిన మరచెంబులు ఉన్నాయి అంటాడు. అలాగా ఈ కెళమెక్కిన తప్పేళాలు మూతలు పోయిన మరచెంబులు లాంటి వాళ్ళు వీళ్ళు. అవి ఎవడ పట్టుకెళ్ళదు కదా, ఇంకా అక్కడే పడి ఉంటాయి. పోయినోళ్ళు పోగా మేజవాణి బృందం మిగిలింది అంటారు కదా, అలాగా వీళ్ళు మిగిలి ఉన్నారు. వాళ్ళు ఏదో ఒకటి చప్పుడు చేస్తూ ఉంటారు అంతే. ఒక మాటలో చెప్పాలంటే అంతగానే ఉంటుంది. సో అదిగాక వాళ్ళకి ఇంకా మిగతా పార్టీలో కూడా ఎక్కడ దొరక్క వాళ్ళు ఇంకా ఆగిపోయారు అనుకో. దొరక్కరు కాదండి వీళ్ళకి, వాళ్ళకు కూడా విసుగు వస్తుంది, విరామం ఎందుకులే గోల ఏది సావని ఎక్కడ ఉన్న చోట పడినాయి అనుకుంటారు. వాళ్ళు కూడా వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండదు నిజంగానే. రాంబాబు గారు నిజంగానే అంబటి రాంబాబు గారు ఒక రకంగా చెప్పాలంటే ఏదో మాట్లాడా కాబట్టి మాట్లాడతాడు, కానీ అంతరంగం అలా ఉండదండి పాపం. అంటే నాకు ఎందుకు అతని చూస్తే అలా అనిపిస్తుంది అంటే కొంత జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అందరూ కూడా ఖచ్చితంగా దుష్టులే, కానీ అందులో దుష్టుల్లో కొంచెం మంచి దుష్టులు వీళ్ళు. ఇప్పుడు కొంచెం ఏదన్నా ఆడల విషయంలో గట్ట అతని మీద కొంచెం ట్రోలింగ్లు జరిగినాయి, కానీ ఎవడ కాదండి. కాబట్టి కొంచెం ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే చిరాకు వస్తుంది, కానీ మామూలుగా అయితే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అంత ప్రమాదకరమైన వాడు కాదు అని నేను అనుకుంటున్నాను. అయితే నిన్న మాట్లాడిన దాంట్లో ఆయన మాట్లాడుతుంది ఏంటంటే, రెడ్ బుక్కి మా ఇంటి కుక్క కూడా భయపడదు అని మాట్లాడుతున్నారు. దీనికి ఏం చెప్తారు? కుక్కకే చదువుకుంటాం రాదు కాబట్టి భయపడదు, దాని గురించి తెలియదు కాబట్టి. డెఫినెట్గా వీళ్ళందరూ భయపడతారు, అందరూ పైనుంచి కింద తడిసిపోతుంది. వీళ్ళకేంటంటే వీళ్ళ ఆతృత తీసేయడా లేదా, ఇంకెప్పుడు తీస్తాడు అనే ఓ భయం ఉంది వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళందరికీ ఆ గుబులు ఉంది, దిగులు ఉంది. దిగులేటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పార్టీ కానీ అధికారంలో రావటం కానీ మళ్ళీ యాక్టివ్గా అవటం ఏం ఉండదు ఇంకా. అది దిగులు, మన పరిస్థితి ఏట్రా బాబుని అర్థమవుని దిగులు. గుబులేటంటే రెడ్ బుక్ తీస్తే మళ్ళీ ఎవడు పట్టుకుంటాడు, ఎవడ ఆదుకుంటాడు? జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల కష్టం వచ్చినా నాయకుల కష్టం వచ్చినా వీళ్ళు శుభ్రంగా తోలు తీసి జైల్లో పాడేసిన తర్వాత ఒకసారి చూడటానికి వెళ్తున్నాడు ఎవరన్నా ఒకళ్ళిద్దరిని, అంతే తప్ప వాళ్ళకి అండగా నిలబడి పోరాటం మాట దేవుడిగా వాళ్ళ మొహం కడుకుని బయటకు వస్తమే కష్టమైపోతుంది కదా. ఎవరన్నా చత్తే వస్తాడు అంతే. కాబట్టి ఆ భయం ఉంది వాళ్ళందరికీ. రెడ్ బుక్ అంటే భయం లేదని చెప్పాడు, మేకపోతు గాంభీర్యం అది. అంటే ఇంక వీళ్ళు ఇంకా ఓపెన్ చేయలేదు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడతారు. ఓపెన్ చేస్తే పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోద్దండి. అయితే ఇంకొక ప్రశ్న కూడా వేస్తున్నాడు ఆయన ఏమంటున్నాడంటే, రెడ్ బుక్ చూసి పారిపోలేదు, రాజకీయాల నుంచి విరమించుకోవాలనే విరమించుకున్నాడు విజయసాయి రెడ్డి అంటున్నాడు. అది నిజమే అనుకోవచ్చు అంటారు? మీకు విజయసాయి రెడ్డి విషయంలో ఖచ్చితంగా అతను ఫౌల్ గేమ్ ఆడాడు. అతను లెక్కలన్నీ దొంగ లెక్కలు, అతను బతుకే దొంగ బతుకు. A2 కదా ఎక్యూజ్డ్, సహా దొంగ జగన్మోహన్ రెడ్డితో పాటు. అతను లక్కీగా అధికారం వచ్చింది, 5 ఏళ్ల పాటు ఫుల్గా ఎంజాయ్ చేశాడు. అంతకుముందు రాజ్యసభ ఉన్నాడు, తర్వాత కూడా రాజ్యసభలో ఉన్నాడు. ఇక అతను ఇంకా అక్కడే పట్టుకుని ఎలాడబడితే ఓ పక్కన జగన్ దగ్గర కూడా దూరం జరిగింది అంటున్నారు. దొంగల మధ్య దూరం జరగడం ఏమన్నది, వాటాల పంపిణీలో తేడా అవుతుంది. కొట్టేసిందంతా అక్కడ పంపకుండా అతను మధ్యలో కొంచెం పక్కన పెట్టుకుంటే కోపం. ఆ రకమైన ప్రజలకు ఉపయోగపడి ఏం కాదండి అది. వాళ్ళకే అంతర్గా దొంగలందరూ కొట్టుకుని చస్తారు కదా. అలాగా జగన్మోహన్ రెడ్డి కూడా ఇతనికి సపోర్ట్గా లేడు. ఇన్నాళ్ళు ఎవరి కోసం దొంగతనాలు చేశాను, దొంగ లెక్కలు రాశాను, ఎవడు ఉన్నతి కోసమైతే నేను పాటుపడ్డానో వాళ్ళు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు, పక్కన పెట్టేశానటువంటి బాధ ఒకటి ఉంటుంది. 2, సమీప భవిష్యత్తులో మళ్ళా రాజకీయంగా పుంజుకునే అవకాశం కనపట్లేదు. పైన ఇన్నాళ్ళు అతను చెప్పినట్టుగా 10 ఏళ్ల పాటు వాళ్ళు సహకరించిన పై వాళ్ళు కూడా పని చూసుకోరా బాబు, నీకు మాకు రామ్ నీ స్మెల్ కూడా మాకు రావడానికి వీల్లేదని చెప్పేసి ఉంటారు. ఇవన్నీ చూసింది అది ఎందుకు వచ్చిందని చెప్పి వార్ధక్యం, రాజకీయ సన్యాసం అనేటువంటి మాటలు మాట్లాడి తప్పుకుందామని చూస్తున్నాడు. నువ్వు తప్పుకుందామంటే నీ ఆటలోంచి నేను మానేస్తానంటే, మా క్రికెట్లోంచి రిటైర్ అయిపోతానంటే అసలే అనరు. ఇక్కడ నేను లాక్కొస్తారా, నేను వ్యవసాయం చేసుకుంటాను, ఇవన్నీ చేసుకుంటాను అంటున్నాడు కదా. వెళ్ళిపోయి నీకు ఎవడ బాబు సొమ్ము ఇదంతానే, నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతానే,
ప్రజలతో కొల్లగొట్టే అదంతా కట్టేసి వీళ్ళు అంటలేదు కూటమి ప్రభుత్వం అలాగంటే దారిలోకి వస్తారు వాళ్ళు ఇప్పుడు రెడ్ బుక్ తీయక ఇలాగా నువ్వు నీ ఇష్టమైన వెళ్ళిపోవడానికి ఇలా కుదిరితే కూర్చో కట్టేసి వెళ్ళు అంటే ఈ రెడ్ బుక్ గురించి గట్రా ఓవర్ యాక్షన్ ఈ మాటలు రావు. ఏంటండి ఇప్పుడు అక్కడ హిందూపురం ఎంపీ చేసినోడు ఉన్నాడు గోరంట్ల మాధవ్, రాయిచ్చి కొట్టండి కర్రిచ్చి కొట్టండి అంటున్నాడు. నటరా కొడిదిగాని రా నడని చెప్పి తీసుకెళ్తే అప్పుడు నోరు మోస్తారా. అది వాళ్ళ సాక్షిలోనే ఎక్కడో మీడియాలో లోకేష్ గారు రాజీనామా పదవిగా వదిలేస్తున్నాడు, వాళ్ళ నాన్నగారు కానీ విభేదాలు ఇలాంటి నీకు ఎవరు చెప్పారు రండి ఒకసారి రండి మాట్లాడతాం బాబు గారి దగ్గర తీసుకెళ్తాను అందరిని వరుసపెట్టి తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే దారిలోకి వస్తారు. ఏంటండి వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఏం పట్టించుకుంటారు అనుకుంటారు. ఆ పట్టించుకోప్పుడు నిర్లక్ష్యం ప్రమాదం. వైసీపీకి సంబంధించిన మీడియాని కానీ వాళ్ళ అనలిస్టులని కానీ వాళ్ళ సంబంధించిన వాళ్ళ తరపున మాట్లాడేవాడిని కానీ వాళ్ళ నాయకులని కానీ ఎవరిని కూడా నిర్లక్ష్యం వహించడానికి వీల్లేదు. వాళ్ళు చాలా ప్రమాదకరమైన వైరస్లు అటువంటి. దానికి సరే చిన్నదే కదా వైరస్, పెద్ద ప్రమాదం లేదనుకోకూడదు. పెద్ద ముదిరిపోయి చాలా ప్రమాదకరం. అది ఈ పార్టీలకి ప్రమాదకరం, ప్రజలకి ప్రమాదకరం కదా. అంచేత వాళ్ళ మీద చిన్న పావునైనా సరే పెద్ద కర్రతో కొట్టి అదుపులో పెట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ పని తీసుకోక వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఇంకో మాట కూడా అంటున్నారు, విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేయడమే కాకుండా అప్రూవల్గా మారాలని చెప్పి గతంలోనే చాలాసార్లు ఒత్తిడి తెచ్చారు. ఇప్పుడు పూర్తిగా ఒత్తిడి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు అంటే ఏం చెప్తారు? విజయసాయి రెడ్డిని ఒత్తిడి తీసుకురామని ఎవరు చెప్తారు? అప్రూవల్గా మారకపోతే కూడా కొట్టి చెప్పించేస్తారు. ఏముంది, హార్ట్ అటాక్ రావు. ఎక్కడ తెప్పించుకుంటారండి? ఆల్రెడీ వాళ్ళు పైన ఉన్న వాళ్ళని పక్కన వాళ్ళని డబ్బులతో వ్యవస్థల్ని మేనేజ్ చేసి నెట్టుకుంటూ వచ్చారు. కానీ అవి రెగ్యులర్గా ప్రతిరోజు విచారణ జరిగితే వీళ్ళందరూ ఖచ్చితంగా లోపల పోతారు, తప్పించుకోలేరు వాళ్ళు. ఆ అక్రమాస్తుల కేసులు ఒక లెక్క అయితే 5 సంవత్సరాలు చేసిన అరాచకాలకి 2-3 జన్మలు సరిపడగా శిక్షలు పడతాయి. వాళ్ళు ఇంకా దాని మీద దృష్టి పెట్టలేదు, ఖచ్చితంగా పెడతారు. వీళ్ళు దృష్టి పెడతారు. నేను ఎందుకు చెప్తున్నానంటే రాబోయే రోజుల్లో ప్రజల్లో ఈ అసహనం ఈ ఆగ్రహం కింద మారిపోతుంది. ప్రజలు తిరగబడి రోజులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఏం చేస్తారు ప్రజలు? ఖచ్చితంగా వీళ్ళకి అందరికీ ఇప్పుడు మామూలు ఆగ్రహం కాదండి అది. వాళ్ళందరూ సఫర్ అయిపోయారు. ఇప్పుడు సఫరర్స్ వాళ్ళంతా. ఇప్పుడు వాళ్ళు అన్ని రకాలుగా ఇప్పుడు సాధారణంగా ఒక ప్రభుత్వం వల్ల పాలసీల వల్ల కొన్ని నష్టాలు జరుగుతాయి. వ్యవసాయ రంగానికి నష్టం వచ్చింది, ధరలు పెరగలేదు, ఇలా కొంచెం ఒక్కొక్క సెక్షన్కి కొంచెం నష్టం జరుగుద్ది. వీళ్ళు అలా కాదు, సకల జనులకి నష్టం కలిగించారు, సకల జనుల్ని పీడించారు, సకల జనుల్ని వేధించారు. వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు వీళ్ళు ఎప్పుడు లోపల పోతారు, ఎప్పుడు వీళ్ళు శిక్ష పడద్దా. అది కూడా మామూలుగా జైలు శిక్ష పడి లోపల ఉండకూడదు, వీళ్ళు తన్నుకుంటా తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు. అది జరగనప్పుడు ఏం చేస్తారు? కొన్నాళ్ళు భరిస్తారు, వేచి చూస్తారు, తర్వాత జనం తిరగబడి కొడతారు. దాన్ని ఎవడ ఆపగలుగుతాడు కదండి. ఇప్పుడు జనాల ఆగ్రహం, ఇప్పుడు ఒక చిన్నపిల్లలు రేప్ చేయడం కూడా ఎవడన్నా వాడిని పోలీసులు తీసుకెళ్తుంటే ఊరుకోరాలి, మాకు అప్పచెప్పండి మేము కొడతా ఉంటారు జనం. ఈ వీళ్ళకి కూడా అంతే, తేడా ఏముంది? వీళ్ళు కూడా ఏం చేశారు? అంత అరాచకం, ఇంచుమించు అంత అరాచకం చేశారు వీళ్ళు. అత్యాచారం చేసి హత్య చేసినంత బ్రోటల్ మర్డర్స్ వీళ్ళు, కరుడుగట్టి నేరస్తులు. ఊరికే వాళ్ళు రాజకీయాల్లో ఉండి పదవుల్లో ఉండి రకరకాల పొజిషన్స్లో ఉండి ఆవిడ ఏమన్నా అయిపోయి వీళ్ళకి భయపడి, కానీ ఆ భయం నుంచి వచ్చి ఆగ్రహం కోపం విపరీతంగా ఉంటుంది. పిచ్చి కోపం వచ్చేది అందరికీ. అది వీళ్ళు చర్యలు తీసేసుకుంటే వాళ్ళ మీద కోపం పోద్ది, తెలుసా మీకు? ఆ చర్యలు తీసుకోబట్టి ఇంకా కోపం పెరిగిపోతుంది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మమ్మల్ని ఏమనట్లేదు అనుకుంటున్నారు వాళ్ళు, తింగర వాళ్ళు. వీళ్ళు ఏమనుకుండా ఉన్నంతకాలం వాళ్ళు సేఫ్. ఇప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోమని ఛాలెంజ్ చేస్తారు, చర్యలు తీసేసుకుంటే వాళ్ళు సేఫ్. చర్యలు తీసుకున్నంతకాలం వాళ్ళ మీద కోపం అలాగే ఉంటుంది. మీకు 2024 మే నెలలో ఎలక్షన్లో అప్పుడు ఎంత కోపం ఉందో ఇప్పుడు అంతే ఉంది వాళ్ళ మీద. దాన్ని సస్టైన్ చేస్తున్నారు వాళ్ళు. నిజంగా ఇది ఒక పెద్ద స్కెచ్ అనుకుంటున్నాను నేను. ఇప్పుడు సపోజ్ జగన్మోహన్ ఉన్నాడు, ఆయన కేసులో గబక్కనే ఒక లోపలికి వెళ్ళిపోయాడు అనుకో, అయిపోయింది కదా. విజయసాయి రెడ్డి ఒక కేసులో లోపల పెట్టేశారు అనుకో, అడమేకో. ఇప్పుడు మనం బోర్గడ్డ అనిల్ గురించి కానీ లేకపోతే వర రవీంద్రుడి గురించి మాట్లాడుకుంటాం, మనం వాళ్ళు పోయారు కదా. అంచేత వీళ్ళమే ఆగ్రహాన్ని కోపాన్ని అలాగే ఉంచుతున్నారు జనాల్లో. అంచేత సగం ఉంచి సగం తీసేయమని కోరుకుంటున్నారు జనం. కనీసం జనాలకు ఉత్సాహం కలిగించాలి. ఇప్పుడు ఇవన్నీ క్లియర్ అయిపోయినాయి కొన్ని జనాలు ఇవ్వలేదు అని అడుగుతారండి. అది కూడా రకరకాల రాజకీయాలండి ఇవన్నీ. అదే మీరు చెప్తుంటే చాలా కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ పైన ఉన్నటువంటి అంటే వాళ్ళు మర్చిపోకుండా ఉండడానికి ప్రజల్లోనే వాళ్ళని తిరిగిస్తుంటే ఆ యొక్క తప్పులు గుర్తొస్తుంది. మీకు
మీకు ఎవరికైనా ఇంకో గొడవ ఉందండి, చాలా కసిగా ఉన్నారు అతని మీద, నాలాంటి వాళ్ళు అది ఇంకోటి వచ్చాడు పెడి నాలుగు లెంపకాయలు లాగేసాడు ఇంకో, మీ కోపం సగం తగ్గిపోద్ది. అప్పుడు దాకా మీరు చితగొట్టేయాలని మీరే కోరుకుంటారు, మీరే కొట్టేయాలనుకుంటారు. అలాంటిది ఇంకోటి ఎవడో కొట్టేటప్పుడు మీకు కొంచెం తగ్గిపోద్ది కదా. ఇప్పుడు ఇలా దీన్ని అలాగే ఉంచుతున్నారు కాబట్టి జనం కొడతారు ఇప్పుడు వాళ్ళని, ఖచ్చితంగా రాళ్ళు ఇచ్చి కొడతారు వాళ్ళని. అది జరుగుద్ది, నేను మార్క్ మై వర్డ్స్. అప్పుడు తీసుకుంటారు చర్యలు. అప్పుడు దాకా జనాల చేత కొట్టిద్దామని చూస్తున్నారు అనుకుంటున్నాను నేను. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే, ఇలానే ఒకవేళ లోకేష్ చేస్తే ప్రజల ఆగ్రహానికి గురవుతాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమంటే డెఫినెట్గా కోపం వస్తుంది లోకేష్ గారు, ఎందుకంటే వీళ్ళ మీద చర్యలు తీసుకున్నంత కోపం వస్తుంది. చర్యలు తీసుకున్నంత కోపం రాదు, వీళ్ళని ఏమి అనకపోతే కోపం వస్తుంది ప్రజలకి. ఎందుకంటే వీళ్ళు చేసిన దుర్మార్గాలు మామూలు ఏంటండి అసలు అండి. ఎలాంటి మాటలు మాట్లాడేవారు, ఎంత దారుణం చేశారు, ఎవడ మర్చిపోవడం వీళ్ళని. ఇది ఒక అధ్యాయం, చీకటి అధ్యాయం. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజిత రాష్ట్రంలో కానీ ఈ రాజకీయాల్లో పరిపాలన, ఈ రాజకీయ పార్టీలు ప్రభుత్వాల మధ్య ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడు చూడలేదు. ఇది ఒక చీకటి అధ్యాయం, చరిత్రలో బ్లాక్ డేస్ ఇవన్నీ. ప్రజలు ఇంత మర్చిపోతారండి. ఒక్కొక్క రాజకం ఒక్కొక్క లెవెల్ సెట్ చేసి పెట్టింది, అంతకన్నా అరాచకం ఎవడో చేయలేడు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటారు కదా, గతంలో లేదు భవిష్యత్తులో కూడా ఉండదు, అంత అరాచకం చేయలేడు ఎవడన్నా. వాళ్ళు మొత్తం టార్గెట్ పీక్స్కి వెళ్ళిపోయి ఉన్నది సెట్ చేసి పెట్టేశారు వీళ్ళంతా. అవును అవును. సో ఇక్కడ ఇంకొక మాట కూడా మాట్లాడుతున్నారు ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు, ఎటువంటి ఆధారాలు లేకుండా కేసు నమోదు చేస్తున్నారని మాట్లాడుతున్నారు. నిజంగా జగన్ చేసిన దాంట్లో ఎక్కడ తప్పులు లేవా, ఎటువంటి ఆధారాలు లేవంటే? కదండి, వీళ్ళు ఎన్నాళ్ళు ఇలాంటి అబద్ధాలు అబోధకల్పం. ఇప్పుడు వాళ్ళకి ఒక టీం ఉంది రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి కూడా. వాళ్ళు ఏం చేసినా దాన్ని కరెక్ట్ అని చెప్పడానికి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని పెట్టుకుంటారు వాళ్ళు. రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నా కోపం నరం తెగిపోయిందని చెప్పి పరిటాల రవీంద్ర గారు ఇలాంటి ఎంతమందిని చంపించేసాడండి. మీకు చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరి దాడి జరిగింది. ఇప్పుడు అందులో మన మధుసూదన్ రెడ్డి అన్నవాడు చచ్చిపోయాడు, నక్సలైట్. గంగిరెడ్డి అన్నవాడు ఉన్నాడు అన్నారు. వీళ్ళందరూ ఎవరు మనుషులు? వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా చంపాలనుకున్నప్పుడు వాళ్ళు ముసిగేసి చంపుతారు వీళ్ళు. అందులో కూడా వీళ్ళు మనుషులు ఉంటారు, వీళ్ళకి పని చేస్తారు వాళ్ళు. ఇంతమంది ఉంటారు. మన రాజశేఖర రెడ్డి అందరినీ ఏరేసాడు, ఈ మధుసూదన్ రెడ్డి ఎందుకు తప్పించుకున్నాడు? చలపతి అలియాస్ మధుసూదన్ రెడ్డి ఏదో ఉంది, ఎలా తప్పించుకున్నాడు అతను? స్వర్ణజిత్ సింగ్ ఎవరో నువ్వు దాక్కురా బాబు అని చెప్పేసి ఉంటాడు. అదే అతను బయటకు ఎవడో దాయలేడు కదా, నువ్వు దాచేస్తే దాగుద్దని నిజం. మళ్ళీ ఏమన్నట్టు చంద్రబాబు గారిని పరామర్శించాడు వచ్చి. కరుణాకర్ రెడ్డి, బోమన్, అలాన్న బోమన్, వీళ్ళంతా ముఠా అండి. వీళ్ళు ప్రగతిశీల మాటలు మాట్లాడతారు, అభ్యుదయం గురించి మాట్లాడతారు, చేసేదాన్ని ఇలాంటి లంగా పనులన్నీ. వీళ్ళు ఎవడో సమాధానం చెప్పేవాళ్ళు లేక, ఎవడో మాట్లాడేవాళ్ళు లేక వాళ్ళు చెల్లిపోతుంది వాళ్ళకంతా. ఇప్పుడు నిన్న మొన్న అమరావతిలో నీళ్లు తోడుతుంటే ఒకడు అంటాడు రాయలసీమ యాదవ్ అంట. అసలు తనకు లేక తోడు తిండి ఉంటే ఇంకో వాళ్ళు వచ్చి ఎవరో లాంగమొగ్గ అడిగారు అన్నట్టుగా రాష్ట్రాన్ని ఏదో రకంగా సెట్ అవ్వనే ఉంటారు బాబు అంటే. అది ఎవడి నోటుకు వచ్చిందని మాట్లాడుతున్నాయి. ఈ దరిద్రం తెలుగుదేశం ఉన్నప్పుడే ఉంటుంది. ఈ మేధావులు అందరూ బయలుదేరి వస్తూ ఉంటారు. జగన్ లాంటి వస్తే వాళ్ళు కావాల్సిన ఉన్నాడు కదా, దోపిడీలో ఉంటారు, దొంగతనాల్లో. అందరూ ముఠాలే, అసలు ఎవరిని మీరు స్పేర్ చేయక్కర్లేదు ఇందులో. ఆనాడు నీలం సంజయ్ రెడ్డి దగ్గర నుంచి ఇదే పని. ఒక్క కోట్ల విజయసాయి రెడ్డి గారు మంచోడు, పెద్ద మనిషి ఆయన మీద రాళ్ళు వేయింతాడు ఈయన రాజశేఖర రెడ్డి. అదే వారసత్వం వీళ్ళంతా. 2004 దగ్గర ఏముందండి జగన్మోహన్ రెడ్డి దగ్గర? వాళ్ళ బాబు దగ్గరే లేదు, ఇతని దగ్గర ఏముంటుంది? మరి వాళ్ళ 2009 వచ్చినోడికి ఏ రేంజ్లోకి వెళ్ళిపోయాడు, 2014 వచ్చినోడికి ఏ రేంజ్లోకి వెళ్ళిపోయాడు? ఇదంతా ఎవడ బాబు సొమ్ము ఇదంతానే. మరి కష్టపడి మట్టి మోసి, లేకపోతే ఎలాగా రామోజీరావు గారి లాగా పేపర్, లేకపోతే ఏదైనా చిట్ ఫండ్స్ లాంటి వ్యాపారాలు ఉన్నాయా, లేకపోతే చంద్రబాబు గారి లాగా హెరిటేజ్ లాంటి పళ్ళు వ్యాపారాలు ఉన్నాయా? ఏ వ్యాపారం చేసాడని అంత? ఇప్పుడు వీళ్ళు ఎదగాలి కదా, 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నారు వ్యాపారాల్లో. వీళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాడు అధికారంలో కోల్పోయిన తర్వాత, వాళ్ళ బాబు చచ్చిపోయిన తర్వాత మరి ఎందుకు పెరగలేదు అదంతానే? మళ్ళీ 14 నుంచి 19 వరకు ఎందుకు పెరగలేదు? 19 నుంచి 24 వరకు ఎందుకు పెరిగినాయి?
వీళ్ళకి దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అధికారం ఇస్తే వాళ్ళు శుభ్రంగా కొల్లగొట్టేస్తారు. అక్రమ కేసులు పెడతాం ఏంటి? వాళ్ళు దొబ్బేసిన డబ్బుతోటి వీళ్ళకి మేనేజ్ చేసుకుని మనం ఏ వ్యవస్థ మీద అయితే నమ్ముకున్నాం ఆ వ్యవస్థ మీద కూడా అపోహలు వచ్చి కేవలం వీళ్ళిద్దరి వల్ల చాలా వ్యవస్థలు సంస్థల తాలూకు పరువు ప్రతిష్టలు పోయినాయి. సిబిఐ, ఈడీ, చివరికి న్యాయ వ్యవస్థ మీద కూడా అపోహలు కలుగుతున్నాయి మనకి వీళ్ళ వల్లే. లేకపోతే ఎవడు అంత అడ్డుగోలుగా వెళ్ళరండి. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా న్యాయ వ్యవస్థ మీద ఎవరికి అపోహ కలగలేదు. కొంచెం లేట్గానే న్యాయం జరుగుతురా బాబు అనుకునేవారు. వీళ్ళ వల్ల వాళ్ళ మీద కూడా అనుమానం వస్తుంది. అయితే ఇక్కడ ఇంకో మాట కూడా మాట్లాడుతున్నారు. ఏంటి అంటే ఎర్ర పుస్తకం పేరుతో పిచ్చి రాతలు రాసుకుంటున్నారు అంటారు. నిజంగా పిచ్చి రాతలు లానే కనిపిస్తున్నాయి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు పిచ్చి రాతలో మంచి రాతలో లేకపోతే ఎర్ర పుస్తకంలో రెడ్డింగ్తో రాశారో లేకపోతే థిక్ రెడ్ బుక్ కింద మారుతుంది అనేటువంటిది భవిష్యత్తులో తెలుస్తుంది. డెఫినెట్గా లోకేష్ గారు వెనక్కి వెళ్ళి మనిషి కాదు, చెప్పాడంటే చేస్తాడు. ఆ నమ్మకం అందరికీ ఉంది. అది ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నారు అంతే. ఆ కాజా తిన్న తర్వాత వాళ్ళకే తెలుస్తుంది. అప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఇప్పుడు రెడ్ బుక్ గురించి వీళ్ళు ఎలా మాట్లాడేవారు ఎన్నికల ముందు? ఎంత తేలిగ్గా మాట్లాడారు. ఇప్పుడేంటి మరి రెడ్ బుక్ గురించి ఎంత గుబులు ఎందుకు మీకు కదా మాట్లాడుతున్నారు కదా. మీరు అది పిచ్చి రాతలు అనుకుంటే నోరు ఊరుకోవచ్చు కదా. మరి రెడ్ బుక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అంటే లోపల వాళ్ళకి దడ ఉంది, దుడుకు దడ ఉంది. పిడుగుపడినప్పుడు అర్జున పార్థ కిరీటి అంటారు కదా, అలాగా పడుగుణ అని పిలుస్తారు కదా, అలాగే వీళ్ళకి లోపల గుబులు వచ్చేస్తుంది. అంటే తను వాళ్ళ హయాంలో ఏదైతే వైజాగ్లో ఋషికొండపై కట్టించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక భవనాన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి ఇంకేం పరిపాలన చేత అవుతుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. దీని గురించి ఏం చెప్తారు? అలా కాదండి, అద్భుతమైన పరిపాలన భవనాన్ని దేనికోసం కట్టావు నువ్వు? అది చెప్పమనండి వాళ్ళని. వీళ్ళు ఏం చేయాలో తెలియకపోవడం అనేది పక్కన పెట్టండి. నువ్వు దేనికోసం కట్టావు? నువ్వు సీఎం క్యాంప్ ఆఫీస్ కోసం కట్టావా? అది చెప్పండి. మీరు రకరకాలుగా మాటలు మాట్లాడారు. రాష్ట్రపతి వస్తాను, ప్రధానమంత్రి వస్తాను, వాళ్ళకి ఇదే పని అంటే ఇక్కడ కూర్చుంటానికి. పైగా 500 కోట్లు పెట్టి వాళ్ళకి ఖర్చు పెట్టాలి నువ్వు, మీ బాబు సొమ్ములాగానే. అక్కడ ఆల్రెడీ ఋషికొండ శుభ్రంగా అక్కడ అన్ని కాటేజీలు, హరిత రిసార్ట్స్ ఉన్నాయి. దాన్ని పడగొట్టేసి నీ అంతపురం కట్టించుకున్నావు నువ్వు. దొల్లుదామని అక్కడ నీకు ప్రజలు దొల్లి అవకాశం లేకుండా చేశారు. నువ్వు లోకేష్ కోసం కట్టించినట్టే అది డెఫినెట్గానే. వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి వాళ్ళు వాడుకుంటలేదు అంతే. దీన్ని ఇలాంటి ప్రజావ్యయంతో ధనంతో కట్టించిన దాన్ని మనం వాడుకోకూడదు, దాన్ని ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు దాన్ని దేనికి వాడినా కానీ మీ పాసిన వాళ్ళతో మాట్లాడతారు కదా మళ్ళీ మీరు. అందుకని వాళ్ళు ఆచితూచి వ్యవహరిస్తారు, లేదంటే అలా వదిలేస్తారు, నీ చేత డబ్బు కట్టిస్తారు. అందులో వెనక్కి తగ్గిదే ఉండదండి, ఖచ్చితంగా డబ్బు కట్టిస్తారు. వీళ్ళు కొంచెం స్లో అంతే, మెల్లగా సరే చేయిస్తారు. ఎందుకు వదిలేస్తారండి? రోజా ఉంటుంది. ఇప్పుడు సిఆర్డిఏలోకి వచ్చాడు, దాని తాలూకా అధికారం కూడా. అలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారు. అలాంటి చేయకుండా ఉంటే బాగుంటుంది. అయితే వీళ్ళు ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే, దాదాపు రాజకీయ పార్టీలు అన్నిట్లోనూ కూడా పార్టీ ఓడిపోయిన తర్వాత దాంట్లోంచి వెళ్ళే నాయకులు మాత్రం ఉంటారు, అది తప్పనిసరి. కానీ దాని గురించి ఇప్పుడు విజయసాయి రెడ్డి వెళ్ళిపోగానే పూర్తిగా పార్టీ భూస్థాపితం అయిపోతుంది అని చెప్పే మాటల్లో ఎటువంటి అర్థం లేదని చెప్పి మాట్లాడుతున్నారు. దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు చేర్చుకోక చాలామంది ఆగారు. ఇప్పుడు సాధారణంగా అధికారం కోల్పోగానే పోతారు. అలాగే టీడీపీ నుంచి వెళ్ళిపోయారు, జనసేన నుంచి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళ అవసరాల కొద్దీ వెళ్ళిపోయారు. వాళ్ళ చరిత్ర ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీలో మారిన వాళ్ళు ఒకటే గెలిచాడు, గొట్టిపాటి రవికుమార్ గారు. మిగతా వాళ్ళందరూ ఓడిపోయారు కదా 2019లో. అంచేత పార్టీలు అయ్యారాం ఉంటుంది, జంపింగ్లు, ఒపీనియన్ మార్చుకుంటారు. లేకపోతే వాళ్ళతో సరిపడగెళ్ళే వాళ్ళు జెన్యున్గానే సరిపడగెళ్ళే వాళ్ళు ఉంటారు, లేదా అవసరాల కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు, లేకపోతే కేసులు భయానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అన్నీ ఉంటాయి, సహజంగా ఉంటాయి. కొన్నాళ్ళు షెల్టర్ తీసుకుందాం, తర్వాత మళ్ళీ అయితే ఓవరాల్గా రాజకీయ నాయకులు ఎలా తయారైందంటే ఏదో ఒక పార్టీని బేస్ చేసుకుని ఒక కమిట్మెంట్ లేదండి పార్టీల మీద. అన్ని పార్టీలోనే ఉంది అది. ఆ పార్టీ పట్ల ఉన్న నిబద్ధత అది లోపించింది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఉందనుకోండి, ఆ పార్టీ కోసం ఓడినా గెలిచినా ఆ పార్టీతో ఉండేవారు వాళ్ళు. అనేక సార్లు ప్రతిపక్షంలో ఉంది, ఏనాడు కూడా పార్టీల్లో అలజడి లేదు.
2019 నుంచి అయినా సరే టీడీపీ నుంచి పోలేదు కదా, ఎవరో 3-4 పోరు, పెద్ద ఏం పోలేదు కదా. ఇంత అరాచకం చేస్తారు, నిలబడి యుద్ధం చేశారు వాళ్ళు. మీరు సన్నాసులు కాబట్టి నిలబడి యుద్ధం చేయలేక ఆ పార్టీలో పోతున్నారు, నిలకడలేని వాళ్ళు. మీరు వాళ్ళు తీసుకుని వాళ్ళు తప్పు చేస్తున్నారు. రేపొద్దున అవసరమైతే ఇంకో పార్టీలో పోతారు వాళ్ళు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా సెటిల్ అవుతారండి కొంతమంది. సెటిల్ అయిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు రాజకీయ పార్టీలు ప్రాముఖ్యత లేదు వాళ్ళకి. పార్టీ సిద్ధాంతాలు, పార్టీ నాయకుడు, విలువలు, విశ్వసనీయతలు, ఇలాంటి వంకాయ ఇలాంటివి ఏం లేవు. ఇప్పుడు వాడికి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాడికి ఒక వాల్యూ వస్తుంది, ఒక ప్రోడక్ట్కి వాల్యూ వస్తుంది. దాన్ని ఎవడొకటికి అమ్ముకుంటారు, లేదా వాడు అవసరార్థం వెళ్ళిపోతాడు. అదే జరుగుద్ది ఇప్పుడు రాజకీయాల్లో. రేపు నుంచి మీరు చాలా కమిట్మెంట్, విశ్వసనీయత, లాయల్టీ అన్నీ ఆశించకూడదు. అలా లాయల్టీ ఉన్న వాళ్ళని రాజకీయ పార్టీలు పక్కన పెడతా ఉంటాయి. అలాగే డబ్బు ఉండదు, లేకపోతే వాళ్ళు దూసుకెళ్ళలేరు. అలాంటి రకరకాల కారణాలు ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఓటుకుండా మోత ఎక్కువ మోద్దన్నప్పుడు ఇలాంటి దొంగల బ్యాచ్ కొంతమంది ఎన్నికల ముందు అడావుడి చేస్తారు. 2 ఏళ్ల ముందు నుంచి అడావుడి చేసి ఫోకస్లోకి వస్తారు, దీంట్లో దూరతారు. నిజంగా నిలకడగా ఉన్నవాళ్ళు పార్టీకి కోసం అలా అంతర్వాహినిలా పనిచేస్తూ ఉంటారు. అది దాన్ని ఆవిడ మార్చలేడండి. ఈ రాజకీయ సిస్టమ్, మన సిస్టమ్ అలా పాడైపోయి ఉంది. అయితే పూర్తిగా చెప్పుకోవాలంటే అంబటి రాంబాబు కనీసం గుర్తింపు ఉందా? కానీ తను మాట్లాడే మాటలకి విశ్వసనీయతలు అని చెప్పి జగన్ అంటుంటాడు. అవి ఉన్నాయా లేదంటే? విశ్వసనీయత ఉన్నా లేకపోయినా మనిషి దిట్టంగా ఉన్నాడు కదా, అది మాట్లాడుతూ ఉంటాడు. మంచి మాటగారి, డెఫినెట్గా మంచి వొకాబులరీ ఉన్నవాడు. దాన్ని సక్రమంగా జగన్లాడు దొంగోడు వెనకాల కాకుండా మంచోడు వెనకాల ఉంటే మంచి పేరు వస్తుంది. నేనేం చెప్తున్నానంటే, వాళ్ళు పోయినోళ్ళు పోగా మేజువాడి బృందం మిగిలిందన్నాను. కిళమెక్కిన తప్పేళాలో మూతలు ఊడిపోయిన మరచెంబులు ఉంటాయని చెప్పాను. అలాంటి బాబు అతను. సో చూద్దాం సార్, ఖచ్చితంగా అంబటి రాంబాబుని ఎవరిని పట్టించుకునే పరిస్థితి అయితే కాదు. నిజంగా మీరు అన్నట్టు ఒక మంచి వ్యక్తి వెనక ఉంటే మటుకు మంచిగా జరిగేది. బట్ ఇప్పుడు ఎవరు పట్టించుకునే పరిస్థితి కాదు. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే సార్. నమస్కారం. Please subscribe to Leo News for more videos.